నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం మీరైతే డిఫరెంట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అలానే చాలామందికి సెషన్స్ కూడా కండక్ట్ చేస్తూ వస్తున్నారు. అలానే చాలామంది మీ సెషన్స్ అటెండ్ అవుతున్నారు కదా మ్యామ్. వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? ఏమంటున్నారు? మేనిఫెస్ట్ అయిపోతుంది స్వప్న. అంటే ఈ టెక్నిక్స్ కాకుండా మీరన్నట్టు సెషన్స్ మొదలెట్టాము కాబట్టి అవును. ఈ టెక్నిక్స్తో చేసేవాళ్ళు మళ్ళీ వచ్చి సెషన్స్ తీసుకుని ఇంకా పవర్ఫుల్గా వాళ్ళ మేనిఫెస్టేషన్ అవుతుంది అనే ఆ నమ్మకాన్ని తీసుకొచ్చారు. కిరణ్ టీవీకి చాలా థ్యాంక్స్. మేడం అంటే ముఖ్యంగా ఏంటంటే మీరు లైఫ్ కోచ్ అంటే చాలామంది డిప్రెషన్లో ఉన్నా స్ట్రెస్లో ఉన్నా అవి రిలీఫ్ చేయటం కూడా వాళ్ళతో టెక్నిక్స్ అయితే చేయిస్తూ ఉన్నారు కదా. సో వాటి రెస్పాన్స్ కూడా బాగుంది కదా మ్యామ్. అదే అంటున్నాను. అసలు 2 daysలో వాళ్ళకి రిజల్ట్ వచ్చేస్తుంది. ఇంకా తర్వాత వాళ్ళు ఎలా ఉంటున్నారంటే దే ఆర్ లైక్ మై ఫ్యాన్ నౌ. అంటే ఇంకా మేడం ఎలా చెప్తే అలా చేస్తాము అని ఆ నమ్మకాన్ని తీసుకొచ్చాను. అవును కదా. ఎందుకంటే మన వీడియోస్ బట్టే కామెంట్స్ చూస్తేనే మనకు అర్థమైపోద్ది. చాలా మంది పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ వస్తున్నారు ఎక్కువగా. సో అందుకని మీరు కూడా ఎవరైనా ఈ సెషన్స్ అటెండ్ అవ్వాలి, ఇంకా ఈ విషయాలు తెలుసుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. మేడం ఇప్పుడు వచ్చేసి మనం మనీ ఫ్లో గురించి మాట్లాడుకుందాం మేడం. అంటే మనీ స్టక్ అయిపోతుంది. అంటే చాలా మందికి ఏంటంటే హై పేస్ ఉంటాయి. ఇప్పుడు 1 lakh శాలరీ వచ్చే వాళ్ళకి కూడా, కాకపోతే దానికి తగ్గట్టే ఖర్చులు, లోన్స్, క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ ఎక్కువ అయిపోయాయి కదా మ్యామ్. సో మనీ అనేది వాళ్ళకి మంత్లో 30 days ఉంటే ఒక 10 daysకే చాలా మంది కంప్లీట్ అయిపోతూ ఉంటుంది, స్టక్ అయిపోతూ ఉంటుంది. చేతిలోకి డబ్బులు పుట్టవు మళ్ళీ కావాలన్నా కూడాను. సో మంత్ ఎండింగ్ దాకా మళ్ళీ వెయిట్ చేయాల్సిందే నెక్స్ట్ మంత్ దాకా. సో ఈ మనీ అనేది రెగ్యులర్గా ఫ్లో ఉండాలి, మన పాకెట్లో ఎప్పుడు డబ్బులు ఉండాలి, మన ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి నిలువ ఉండాలి అంటే ఏం చేయొచ్చు అంటారు? షార్ట్ మీరు అన్నట్టు స్వప్న, మన ఇంట్లోని వాటినే వాడుతూ మనం మన రెమెడీని చేద్దాము. ఎందుకంటే ఎప్పుడైనా ఇంట్లోనే మన ఇండియన్ ఇంట్లో ఎస్పెషల్లీ ఆ రెమెడీస్కి కావలసిన పదార్థాలు ఉన్నాయి. అది ఏంటంటే మనం ఫోకస్ పెట్టట్లేదు అంతే. అవును, తెలియదు. మీరు మీ ఇంట్లో పెరట్లో ఎప్పుడైనా ఏం ఉండాలి అని చెప్తారు చిన్నప్పటి అంటే మన పూర్వీకులు? తులసి కోట. సో తులసి కోట నుంచి మనము ఈరోజు ఆ తులసి కోటనే మన బండారంగా మారుద్దాము. ఓకే, మనకు ఒక రెమెడీ అన్నమాట. మీరు అన్నట్టు తులసి ఉంది ఇంట్లో అంటే పాజిటివ్ ఎనర్జీ ఉంది అని నమ్ముతారు కదా. అవును. నో. సో ఇక్కడ మీరు ఆ తులసి చెట్టుని ఎలాగైనా మీ ఇంట్లో ప్లేస్ చేయడానికి చూడండి, ఫస్ట్ థింగ్. ఇంకొకటి ఏంటంటే స్వప్న, మనం ఏం చేస్తామంటే ఒక చెట్టు, తులసి చెట్టు ఎక్కువ బలంగా ఉండి కొమ్మల అందులో నుంచి ఆకులన్నీ రాలిపోతాయి, కానీ కొమ్మ ఒకటే మిగిలిపోతుంది. అప్పుడు ఏం చేస్తాం, అది తీసి పడేస్తాము. సో డోంట్ డూ దట్. అది అసలు అంటే మీ బండారాన్ని అది అక్కడ ఉంచుతుందన్నమాట. ఎప్పుడైనా ఈసారి నుంచి మీరు అలాంటి ఆ తులసి చెట్టు ఉంది అంటే వాటిని పడేయకండి. అది ఇంట్లోని మీ ఎనర్జీ అంటే మీ మనీ ఎనర్జీ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఆ తులసి చెట్టు నుంచి జస్ట్ ఒక బ్రాంచ్ తీసుకోండి. చిన్న కొమ్మ తీసుకోండి, డ్రై అయ్యి ఉంటుంది. ఓకే, ఎండిపోయినది అంటే ఆకుల దానికి రాలిపోయినాక చిన్న కొమ్మని తీసుకోవాలంటారు. తీసుకుని ఏం చేయాలి? దీనితో మనము ఈ రోజు మనం ఒక రెమెడీ చేస్తాము. ఓకే, సో ఇలా మీరు తీసుకున్న అంటే ఏకాదశి రోజు మాత్రం మనము తులసి దగ్గర నీళ్లు పోయకూడదు, దాన్ని కట్ చేయకూడదు. 6 o'clock తర్వాత కూడా మనం ఏ చెట్టు దగ్గర నుంచి మనం కట్ చేయకూడదు. ఓకే, సో ఇలా మీరు తీసుకున్న తర్వాత దీన్ని మనము రెడ్ క్లాత్తో స్వప్న, రెడ్ క్లాత్ లేదు అంటే రెడ్ థ్రెడ్ ఉంటుంది కదా, మనం రెడ్ వూల్ అన్నా ఉంటుంది, దాన్ని మనము దీనికి చుట్టేసి దీన్ని మీరు మీ క్యాష్ బాక్స్లోనైనా పెట్టండి, లేదా మీ పూజా గదిలోనైనా పెట్టండి. సో ఇది మీ ఇంట్లో పెరిగిన చెట్టు కాబట్టి మీరు అనుకున్నారు కదా, తరతరాలుగా మీకు కావలసిన డబ్బుని నిల్వ ఉంచడానికి పనిచేస్తుంది. సో దిస్ ఇస్ అ వెరీ 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 ఈజీ మెథడ్, ఇంట్లో ఎలాగైనా అండ్ పవర్ఫుల్ ఆల్సో. సో ఇంకొకటి స్వప్న, ఇలా అంతా మన ఇంట్లో తులసి చెట్టు ఉంది అంటే మీరు ఈ రోజు నుంచి 11 days వరకు 11 coins, 1 rupee కాయిన్ ఉంటుంది కదా మన దగ్గర, అవి 11 coins తీసుకోండి.
వాటిని మీరు చెట్టులో ఎలా పెట్టాలంటే మట్టిలో ఇలా నిల్వ ఉండేటట్లు, అంటే స్ట్రైట్గా నిల్చునేటట్టు మీరు వాటిని ప్లేస్ చేయండి. 11 కాయిన్స్ని ప్లేస్ చేసి ఒక స్పూన్ పచ్చి మిల్క్ ఆ తులసి మొక్కలో పోయండి. ఓకే, అంటే ఫస్ట్ డే పెడితే చాలు కదా మ్యామ్, 11 days అన్నారు కదా. కాయిన్స్ 11 ఫస్ట్ డే పెట్టేస్తారు, కానీ పచ్చి మిల్క్ని మాత్రం 11 days రోజు పోయండి. ఏదైనా పర్టికులర్ టైం ఉంటుందా మ్యామ్? ఓహ్ నో, ఇట్ ఈస్ లైక్ మార్నింగ్ చేస్తే ఇంకా మంచిది. మీరు అలా కాదు మీకు ఈవినింగ్ అవుతుంది అంటే ఏదో ఒక టైంలో మీరు ఎలాగో నీళ్లు పోస్తారు కదా, ఆ టైంలో మీరు జస్ట్ ఒక స్పూన్ పచ్చి మిల్క్ కూడా పోయండి. ఓకే, అది ఆ మిల్క్ అండ్ ఈ కాయిన్ వల్ల మీరు చూస్తారు మీలోని, మీరు అన్నారు కదా శాలరీ వచ్చి వెళ్ళిపోతుంది, అయిన తర్వాత మళ్ళీ ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోతుంది కానీ ఇన్కమ్ అనేది ఉండట్లేదు. ఈ 2 రెమెడీల వల్ల మీరు చూస్తారు మీరు జనరేషన్స్కి కావాల్సిన సంపదని మీ ఇంట్లో ఆల్రెడీ ఉంటుంది. అంటే గుప్తగా ఒక అబండెన్స్ అనేది మన ఇంట్లోనే ఉంటుంది, కానీ మనమే వాటిని లీకేజ్ అంటే బ్లాక్స్ వల్ల మనం వాటిని చూడలేకపోతున్నాము, వాటిని మనము అనుభవించలేకపోతున్నాము. అంటే ఏంటి, వీటిని మనము ఎక్స్పీరియన్స్ చేయడానికి కోసం వచ్చాం కాబట్టి ఇలాంటి రెమెడీస్ వల్ల మన ఇంట్లోని ఆ నిల్వ ఉన్న ఆ గుప్త శక్తిని మనము యాక్టివేట్ చేస్తాం. సో ఇది చెయ్యి స్వప్న, అండ్ యూ సీ దట్ ద రిజల్ట్ ఈస్ 100%. నేను అంటున్నాను కదా. సో స్వప్న, ఇలా మీరు ఈ 2 రెమెడీని మీరు 11 days చేయండి. అంటే ఇది ఫస్ట్ ఆల్టర్లో పెడతారు, అది ఒక్కరోజు చేస్తే చాలు, కానీ మీరు ఆ 11 కాయిన్స్ని పెట్టి మీరు ఆ పచ్చి మిల్క్ని పోస్తారు, డైలీ చేయాలి. 11 days చేయండి. మీరే చెప్తారు మీకు అంతులేని సంపద రావడానికి ఇది ఎలా తోడ్పడుతుంది అని. అంటే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క విధంగా సంపద అనేది ఉంటుంది కాబట్టి మీరే చూస్తారు కామెంట్స్లో ఇది నిజంగా పనిచేస్తుంది అని. అండ్ ఇట్ ఈస్ అన్ ఓపెన్ ఛాలెంజ్, ఇట్ వర్క్స్. అంటే ఫార్ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇది పనిచేస్తుంది. తప్పకుండా మ్యామ్, మీరు ఎంత కాన్ఫిడెన్స్గా చెప్పినాక మన వాళ్ళైతే కనుక తప్పకుండా వింటారు. సో విన్నారు కదా, మనీని మన ఇంట్లో ఎప్పుడు ఫ్లో అయ్యేలాగా, మనీ స్ట్రక్ అవ్వకుండా చేసుకోవటానికైతే మేడం చెప్పినట్లు ఈ 2 రెమెడీస్ అయితే తప్పకుండా ఫాలో అయ్యి ఫస్ట్ నమ్మకంతో చేయండి. 11 daysలోనే రిజల్ట్ అనేది వస్తుంది. ఓపెన్ ఛాలెంజ్ అని అయితే మేడం చెప్తున్నారు కదా, సో తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, దేనికోసం అయితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి తగ్గ సొల్యూషన్ మేడం అయితే చెప్తారు. సో కామెంట్ సెక్షన్లో తప్పకుండా పెట్టండి. ఇన్ కేస్ మేడం సెషన్స్ మీరు అటెండ్ అవ్వాలి, వాటి గురించి తెలుసుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న.